అక్కడ మనం క్లాసులు చెప్పడంలో కొన్ని ఆశయాలు ఉంటాయి. మనం ఎదగడానికి, మన జ్ఞానం పెంచుకోవడానికి ఫస్ట్ పాయింట్. పంచింది పెంచబడుతుంది. క్లాసులు చెప్పేవాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పంచింది పెంచబడుతుంది. మనం ఎందుకు వెళ్తున్నాం క్లాసులు చెప్పడానికి అంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికే. అంచేత ఆ జ్ఞానపరమైన సందేశాలు మనం తెలుసుకుని వాటిని ఇవ్వడానికి దాంట్లో కొంచెం మాస్టరీ రావాలి. ఆ జ్ఞానం బోధించాలంటే వాళ్ళ స్థాయి నుంచి ఈ జ్ఞానం వైపుకి మళ్ళించాలి. చేత ఏదో మనకు నోటికి వచ్చి చెప్పేస్తామని చెప్పి అనుకుంటే కాదు. రెండోది, వాళ్ళల్లో ఈ జ్ఞానాసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిలో కలిసిపోయి ఉంటారు. కానీ మీరు వెళ్ళి ఈ విషయాలు చెప్పేసరికి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు ఇలా జూమ్లోకి రావడం కానీ, భీమవరం క్లాస్కి రావడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఇందులోకి తీసుకురావాలి. ఎక్కువ మీరు వెళ్ళే కాడ ఈ ప్రాపంచిక మార్గంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. నేను దేహం అనుకున్నవాడు. అలాంటి వారిని ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడం కోసమే మనం వెళ్తున్నాం అక్కడ. చేత ఈ క్లాసులు చెప్పేవాళ్ళు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకో. మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నారు ఇవన్నీ కూడా. చేత అసత్యాలు చెప్పకూడదు, లేనివి చెప్పకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. తప్పు విషయాలు చెప్పకూడదు. అవన్నీ మళ్ళా మీకు నష్టం కలిగిస్తాయి. పతనం అవుతారు. కొన్నాళ్ళకి మీకు ప్రకృతి సహకారం ఉండదు. ఈ క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఒక విషయం గుర్తెట్టుకోవాలి. ప్రకృతి మనల్ని గమనిస్తుంది అన్న విషయం మీరు మర్చిపోకూడదు. అంటే భగవంతుడు ఈ నడిపేవాడు, సృష్టి నడిపే. అలాగే ఎంతో మంది మాస్టర్లు మనం గమనిస్తున్నారు. నువ్వు సత్యం చెప్పినప్పుడు, ధర్మమే నువ్వు బోధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి మాస్టర్, ఆ దేవుళ్ళు దేవతలు అవసరమైనప్పుడు కావలసినవి మీకు అందిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే వాళ్ళ సహకారం మీకు రాదు. వాళ్ళ సహకారం లేకపోతే మీరు నైపుణ్యం ప్రదర్శించాలి. ఇది చాలా ముఖ్యం. నేను చేత క్లాసులు చెప్పేవాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా బాగా ఎదుగుతారు. తక్కువ సమయంలో మంచి మాస్టర్ అవుతారు. చెప్పేశాం అది చెప్పడం అందరూ చెప్తారు. దేవుని వందల కొద్ది మాస్టర్లు ఉన్నారు. వినేవాడికి మెచ్చుకోవడం కాదు మీకు కావాల్సింది, ప్రకృతి మెచ్చుకోవాలి, ప్రకృతి హర్షించాలి. దాని మీద దృష్టి పెట్టి అసభాషిక